ఓం నమో వెంకటేశాయ. స్వామివారి పుష్కరిణి అయితే కొంచెం మరమ్మతులు అయితే చేస్తున్నారన్నమాట. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు అయితే తొందరలో స్టార్ట్ అవుతాయి. రేపటి నుంచి అంటే జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు అయితే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తారు. అంటే స్వామివారి కోనేరు మొత్తం క్లీన్ చేస్తారు. అందువలన భక్తులను అయితే ఎవరిని అలో చేయరు. మీరు ఎవరైతే కోనేట్లకు వెళ్ళి స్నానాలు చేయాలి అనుకుంటారో అండ్ అలాంటివైతే ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. రేపటి నుంచి అయితే అలో చేయరు. ఎందువలన అంటే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి. కాబట్టి ఎవరిని భక్తులను అయితే అలో చేయరండి. రేపటి నుంచి అనమాట ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అసలు ఎవరిని అలో చేయరు. కాబట్టి వీలైనంత వరకు మీరు ఇంటి దగ్గరే ముందే ప్రిపేర్ అయ్యి తిరుమలకైతే రండి. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుమలలో కోనేరులోకి అలో చేయట్లేదని బాధపడకుండా ముందే మీరు ప్రిపేర్ అవ్వండి, డిసైడ్ అవ్వండి. అండ్ అలాగే నెల రోజుల పాటు పుష్కరిణికి హారతి కూడా ఉండదండి. ఆ తర్వాత భక్తులకు కూడా అలో చేయరు ఎవరు. బాగా గుర్తుపెట్టుకోండి. తిరుమల కోనేట్లోకైతే ఎవరిని అలో చేయరు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద.